దశరథుడు అయోధ్య. అయోధ్య ఇజ్ ఈక్వల్ట్ అ ప్లస్ యోధ్య. యోధ్య అంటే జయింపబడేది. అయోధ్య అంటే ఎంత యుద్ధం చేసినా జయింపలేనిది. కనుక అయోధ్య అంటే ఈ భౌతిక శరీరం అన్నమాట. దశ ఇజ్ ఈక్వల్ట్ 10. రథుడు ఇజ్ ఈక్వల్ట్ రథాలు కలిగినవాడు. దశరథాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. దశరథుడు అంటే దశేంద్రియాలతో కూడుకున్న అంశాత్మ అన్నమాట. దశరథుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు అంటే అంశాత్మ ఈ దశేంద్రియాలతో కూడి భౌతిక శరీరంలో నివసిస్తోంది అని అర్థం. శరీరం అయోధ్య, జీవుడు దశరథుడు. ఇదే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం ఆది గ్రంథం ద్వారా అందించిన సందేశం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.